ఆంధ్రగలం న్యూస్ కి స్వాగతం. విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బీసీ చైతన్య సదస్సును నిర్వహించిన బీసీ సంఘ నాయకులు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు, మరొక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు ముఖ్య అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రాజ్యాధికారం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన అగ్రకులాల పార్టీలను శాశ్వతంగా ఇంటికి పంపాలని స్పష్టం చేశారు. మరొక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు మాట్లాడుతూ అధిక శాతంలో ఉన్న బీసీలు ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితే రాజ్యాధికారం సునాయాసంగా దక్కుతుందని తెలిపారు. బీసీ నాయకులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం వారి సంపద కార్పొరేట్ శక్తులకు అందకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని, ఇకపై బీసీ చైతన్య వేదిక ఏర్పాటు చేసే కార్యక్రమాలు దేశ రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న మహానేతల జయంతి మరియు వర్ధంతి సందర్భాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, రిటైర్డ్ డిఐజీ పూర్ణచంద్రరావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ లింగయ్యదుర, స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతి మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగలం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈరోజు బహుజన మాట పాట అనే కార్యక్రమం చేయటం జరిగింది. మాట పాట అంటే ఏంటంటే మనకి బహుజనుల పాటలు ఎలా తయారైనంటే సినిమా సంగీతం లాగా ఉంది పాటలన్నీ. మనకి ఆంధ్రప్రదేశ్లో బహుజనుల్లో ఉన్నటువంటి గ్రామాల వారీగా ఉన్నటువంటి పాటలు, పని చేసుకునే వాళ్ళు నాటేటప్పుడు వేసే పాటలు, రకరకాల పాటలు ఉన్నాయి ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క ప్రాంతానికి. ఆ పాటలన్నీ మరుగున పడిపోయినాయి ఈ సినిమా సంగీతం వల్ల. చివరికి ఏమైపోయిందంటే సినిమా సంగీతం పాటలంతా అశ్లీలంగాను, సెక్స్ పరంగా రప్పిస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పాటలు, యువతని తప్పుదారి పట్టించే పాటలు, ఈ హీరోలకి డప్పు కొట్టే పాటలు అవన్నీ. ఈ హీరోలకు డప్పు కొట్టే సినిమా పాటలు ఎట్లున్నాయో ఈ రాజకీయ నాయకులు కూడా డప్పు కొట్టే పాటలే తయారైంది. అందువలన దానివల్ల ప్రజలకే ఉపయోగం లేదు. సో ప్రజలకి అసలైన సంగీతం తెలంగాణలో మనకి కనపడుతుంది. అక్కడ ఫోక్ సంగీతం కనపడుతుంది. తెలంగాణ జానపదాల్లో మరి అచ్చమైన తెలుగు పదాలు ఉంటాయి. మరి మనం చూసాం, గద్దర్ పాటలు చూసాం, గోరెటి వెంకన్న పాటలు చూసాం, ఇంకెంతో మంది కళాకారులు మరి పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ చాలా రాజకీయ ఉద్యమాలు కూడా ప్రజల్లోంచి పుట్టుకొచ్చాయి. ఈ రోజున బీసీ వాదం బాగా ప్రబలింది తెలంగాణలో. మరి బీసీ వాదం ప్రబలిపోయి బీసీలకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితుల్లో ఏం చేస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ పరిస్థితులను అంతా గందరగోళం పరుస్తున్నాడు. ఇప్పుడు బీసీలకు ఎప్పుడు కూడా రాజ్యాధికారం వచ్చే క్రమంలో ప్రతిసారి పాలక కులాలు, అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, వాళ్ళంతా కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి మార్గాన్ని అడ్డుకునే రాజకీయాలు చేస్తారు. అభివృద్ధి అంటారు, హైటెక్ సిటీ అంటారు, జలయజ్ఞం అంటారు, ప్రాంతీయవాదం అంటారు, రకరకాల వాదాలతో తిప్పికొడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున అదే మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏం సమస్య ఉందండి? ఆంధ్రాలో ఆంధ్ర ప్రభుత్వం ఉంది, ఇప్పుడు పనులు వాళ్ళు చేసుకోవాలా? ఇక్కడ చందా లింగేశ్వర్ గారు ఉన్నారు, మా ఆదివాసీ నాయకులు, కె రాజారావు గారు ఉన్నారు పక్కనే. మరి అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో పోలవరంలో ప్రాజెక్టు కింద 1,50,000 కుటుంబాల బతుకు జల సమాధి అవుతుంది. మరి వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానీ అన్ని జల సమాధి అవుతా ఉంటే దాన్ని పట్టించుకొని పవన్ కళ్యాణ్ గచ్చిబౌలిలో నవనిర్మాణం తెలంగాణ అంటే అసలు ఉన్న తెలుగుదే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలి కదా, చాలా దారుణంగా ఉంది కదా. మరి ఆదివాసీ రైతుల సంగతి పట్టించుకోరేమి? అదే అమరావతి రైతులకైతే భూములు తీసుకుంటే ఆ అమరావతి భూముల్లో వాటా ఇస్తున్నారు. ఒక్కొక్క ఎకరం తీసుకుంటే అమరావతి రైతు దగ్గర 1,250 గజాలు ఇస్తున్నారు. అంటే 12.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వాళ్ళకి ప్లాట్లు వస్తున్నాయి. రేపు పొద్దున అది గచ్చిబౌలి లాగా తయారయ్యాలని ఆశిద్దాం. తయారైతే ఇది 100 కోట్లు అవుతుంది, 200 కోట్ల రూపాయల భూమి. అంటే మీ పాలక కులాల రైతుల్ని మీరు రియల్ ఎస్టేట్ కి పెద్ద పెద్ద ఆసాములు చేస్తున్నారు. వాళ్ళని, మీ రైతుల్ని, మీ కులాల వాళ్ళని, మరి ఆదివాసీ రైతుల్ని రైతు కూలీలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇదేం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? ఈ పని మీద దృష్టి పెట్టాలి కదా. అంత ముందున్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేయలే. ఈ వివాదాలు ఏంటంటే
ఈ రాజకీయ వివాదాలు ఏంటి, రాజకీయ దుమారం ఏంటి? ప్రొఫెసర్ ఎంఏడి పాల్, ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్. ఈ రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ చైతన్య వేదిక బ్రహ్మాండంగా జరిగింది. ఇది నిజంగా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు, విజయవంతంగా జరిగింది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని బీసీ కులాల నుంచి, అదేవిధంగా ఎస్సీల నుంచి, అదేవిధంగా గిరిజన ఆదివాసుల నుంచి కూడా ఈ మీటింగ్ భారీ ఎత్తున అటెండ్ అవ్వడం జరిగింది. మరి బహుజన మాట బహుజన పాట అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే, అంబేద్కర్ గారు ఆ రోజున చెప్పాడు, రాబోయే కాలంలో గోడల మీద రాసుకోండి, నా ప్రజలు పాలకులు అవుతారు కానీ పాలితులుగా ఉండరు అనేటువంటిది. వారి అంబేద్కర్, కన్షీరామ్, పూలే, పెరియార్ యొక్క ఆలోచన విధానాన్ని మనం నిజం చేయాలంటే బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటిది కావాలి. ఇంతకాలం బహుజన సంక్షేమ సంఘాలు కానీ, ఎస్సీ సంక్షేమ సంఘాలు కానీ, ఎస్టీ సంక్షేమ సంఘాలు కానీ కేవలం రాయితీల ఉద్యమాలు మాత్రమే చేసుకుని రాయితీలను అడుక్కోవటమే చేశారు కానీ రాజ్యాధికారం వైపు వాళ్ళు నడవలేదు. ఈ రోజున పూలే, అంబేద్కర్, కన్షీరామ్, పెరియార్ యొక్క ఆలోచన విధానంలో రాజ్యాధికారమే ముద్దు, రాయితీలు వద్దు అనేటువంటి దానికి నినాదానికి ముందుకొచ్చారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పాట అనేటువంటిది కావాలి. ఎందుకనంటే ఉపన్యాసాలు కొంతమందికి వెళ్తాయి, కానీ మీడియా ద్వారా పాట అంటే అది గొప్ప మీడియా. సో ఈ రోజున మేము మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, పాట సాంస్కృతిక విప్లవం కావాలి. బహుజనుల్లో ఎప్పుడైతే సాంస్కృతిక విప్లవం వస్తుందో అది రాజ్యాధికార దిశగా వెళ్తుంది. ఎందుకంటే మన స్వాతంత్ర ఉద్యమం తీసుకున్న, తెలుగు మనం ఆంధ్రప్రదేశ్ విప్లవం తీసుకున్న, వందే మాతరం కానీ, జనగణమన కానీ ఇవన్నీ ఉద్యమ గీతాలే. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో చూసినటువంటి తెలంగాణ ఉద్యమం అయినా సరే వాళ్ళు ధూమ్ ధామ్ అని పెట్టి తెలంగాణ జై తెలంగాణ అని చేశారు. సో సాంస్కృతిక విప్లవం అనేటువంటి దేనికైనటువంటిది ఖచ్చితంగా కావాలి. ఈ రోజున ఈ బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి బహుజన చైతన్య వేదిక, అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన మేధావుల ఫోరం, ఆదివాసీ ఫోరం ఇవన్నీ కలిసి ప్రజల్లోకి వెళ్ళి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి బహుజన రాజ్యాధికార దిశగా. నా పేరు లకే రాజారావు, మాజీ ఎమ్మెల్యే పాడేరు. ఆ రోజు చరిత్రలో పాండవులకి కష్టం వచ్చినప్పుడు అడవిలో తలదాచుకున్నారు, శ్రీరాముడు కష్టం వచ్చినప్పుడు అడవిలో తలదాచుకున్నారు. ఆ అడవిలో కాయ పళ్ళు అవన్నీ ఫలసాయం తిని బతికారు. ఈరోజు అదే అడవి ఆధారం చేసుకుని బతుకుతున్నటువంటి ఆదివాసుల్ని అంబానీలకి, అదానీలకి వాళ్ళ యొక్క వ్యాపారాలు సహకరిస్తూ వాళ్ళ వ్యాపారాలు వారి యొక్క లాభాల కోసం అని చెప్పేసి ఆదివాసుల నుంచి అడవులను దూరం చేస్తున్నారు, డాములు కట్టి నిర్వాసితులు చేస్తున్నారు, మైనింగ్ తవ్వి నిర్వాసితులు చేస్తున్నారు. అంచేత ఈ ప్రభుత్వాలు దేశాన్ని అభివృద్ధి చేయడం లేదు, ఆదివాసులను అభివృద్ధి చేయడం లేదు, బీసీ సమాజాన్ని అభివృద్ధి చేయడం లేదు, ఎవరిని అభివృద్ధి చేయడం లేదు. వీళ్ళు బడా వ్యాపార వర్తకులతో, కార్పొరేట్ వ్యాపార వర్గాలతో కుమ్మకై వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ అగ్రవర్ణాల ప్రభుత్వాలు అధికారం ఉన్నంత వరకు అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారం నుంచి దించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు బహుజన ఆట మాట పాట అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తులో అగ్రవర్ణాల అధికారాన్ని కూలదోసే పనిలో ఓటు ద్వారా తిరుగుబాటుకు బహుజనులు సిద్ధం చేస్తామని చెప్పి ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ఏదైతే తెలంగాణలో ఉద్యమం పాట ద్వారానే అక్కడ ఉవ్వెత్తున లేచిందో, అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బహుజన మాట బహుజన పాట ద్వారా ఈ బహుజన రాజ్యాధికారం వైపు ఈ బీసీ చైతన్య వేదిక అడుగులు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 85% ఉన్నట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారానికి ఇంకా కూడా ఎంతో దగ్గరలోనే ఉన్నారు. రాబోయే కాలంలో బీసీలదే బహుజనులదే రాజ్యాధికారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బహుజన మాట బహుజన పాట కార్యక్రమాన్ని మేము ఉవ్వెత్తున తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ఒక 2 నెలలు మేము ప్రోగ్రామ్ కూడా డిసైడ్ చేసాం. జూన్ 26వ తారీఖున సాహు మహారాజ్ జయంతి సందర్భంగా గుంటూరులో బహుజన పాట బహుజన మాట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 7వ తారీఖున బీపీ మండల కార్యక్రమం కూడా మేము హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 16వ తారీఖున ఉత్తరాంధ్రలోని వైజాగ్లో గౌతు లచ్చన్న గారి జయంతి కార్యక్రమం కూడా మేము ఈ బహుజన పాట మాట కార్యక్రమం ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం కనుక
రాబోయే కాలంలో ఈ బీసీ చైతన్య వేదిక రాజ్యాధికారం వైపు బహుజన రాజ్యాధికార చైతన్యం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మేము 185% ఉన్నప్పటికి కూడా మాకు అన్ని రంగాల్లోనూ కూడా మేము వెనకబడి ఉన్నాం. మేము గత 2 సంవత్సరాల నుంచి బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంతో ఉద్యమించినప్పుడు కూడా దాన్ని ఊసేయలేదు. ఈ బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని 2025 డిసెంబర్ 25 రావులపాలెంలో కూడా బహిరంగ సభ ద్వారా మేము ప్రయత్నం చేశాం. అదే విధంగా జనగణనలో సమగ్ర కులగణన తీసుకురావాలని బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 2024 మార్చి 11 తాడేపల్లిగూడెంలో కూడా ఒక బహిరంగ సభ ద్వారా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. కనుక రాబోయే కాలంలో జనగణనలో సమగ్ర కులగణన జరగాలని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన 52% రిజర్వేషన్లు పెంచి ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత వాదాన్ని ముందుకు తీసుకుపోవటానికి మరి పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా మొదలైంది. అది ఇక్కడ విజయవాడలో నడిబొడ్డును మొదలు కావటం, మరి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలంతా కూడా వారి యొక్క కృషితో సక్సెస్ అయింది. ఈ నినాదం ఎందుకంటే ఇది ఎప్పుడూ రావాల్సింది ఈ నినాదం. ఆనాడు కనిశీరామ్ గారు మొదలు పెట్టారు, కానీ అది ఇంక దేశవ్యాప్తంగా పోలేకపోయింది కొన్ని కారణాల వల్ల. మనం 92% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటే ఒక 8% అగ్రవర్ణాలే రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ కాదు, దేశంలో కూడా. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వాళ్ళదే పరిపాలన ఉంది. ఎవరైతే రాజ్యం ఉంటుందో, ఎవరి అధికారం ఉంటుందో వారిదే నడుస్తుంది తప్ప ఈ యొక్క వీకర్ శిక్షణ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగదు, అభివృద్ధి కూడా జరగదు. వాళ్ళని ఎప్పుడు కూడా అణిచివేస్తుంటారు. మనోళ్ళు కూడా ఆ యొక్క చిన్న ప్యాకేజీలకు లేకపోతే వాళ్ళ మాయమాటలకు నమ్మి మనం కేవలం అడుక్కునే పరిస్థితిలో ఈ భారతదేశం ఉంది. అందుకని ఖచ్చితంగా బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే అన్ని తెగలు ఏదైతే వెనకబడ్డ వాళ్ళంతా కూడా ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఆదివాసీ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది. ఆదివాసీ ప్రాంతం అంటే ఒక ప్రత్యేక ప్రాంతం, గోదావరికి ఇటువంటి అడవులలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతంలో అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులు జల వనరులు అక్కడ ఉన్నాయి, అడవి ఉన్నది, బొగ్గు ఉన్నది, ఖనిజాలు ఉన్నాయి, అవి ఇనుము ఉన్నది, రకరకాలటువంటి ఈ ప్రపంచ దేశానికి సరిపోయేటువంటి వనరులను కూడా ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వనరులు కాజేయటానికి ఆదివాసుల్ని ఒక్కొక్కరిని ముంచి బయటికి వెళ్ళగొట్టే ప్రమాదం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టులో దాదాపు 3 లక్షల మంది ఆదివాసులు మునిగిపోతున్నారు. 1,50,000 కుటుంబాలు జలమైపోతున్నాయి. దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాలకి 10 సంవత్సరాల నుంచి ఆదివాసులు తిరిగి ఢిల్లీ దాకా పోయి కొట్లాడినా కూడా ఒక ఆదివాసుల యొక్క స్థితి మార్చే పరిస్థితి లేదు ప్రభుత్వం. వాళ్ళు మునిగినా సచ్చినా మాకు అభ్యంతరం లేదు, మాకైతే ప్రాజెక్టు కావాలా. ఇక్కడ ఉన్న ప్రజలు రాయలసీమ వరకు బతుకుతే చాలు, కానీ ఆదివాసులు సచ్చినా పర్వాలేదు అంటే ఒక ధీమతో ఒకవేళ ప్రాజెక్టు కడితే మునుగు తెడిపోతారు, అడవిలో పోయి గుట్టలు ఎక్కి బతుకుతారు తప్ప వాళ్ళకి అవసరం లేదన్నటువంటి నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి వనరులు కాజేయడానికి అంబానీ మరి అదానీ లాంటి పెద్ద మల్టీ ప్రాజెక్టు మరి కాంట్రాక్టర్లకు ఇక్కడ అడవి సంపదంతా కూడా దూసిపెట్టాలని చెప్పి మరి అనేక దాడులు చేసి ఆదివాసుల్ని ఆ యొక్క ఆదివాసీ ప్రాంతం తరలి కొడుతున్నారు. మరి దీన్ని ఎందుకు రక్షించలేకపోతారు ప్రభుత్వాలు? ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఈ బహుజనులు ఏకమైనా కూడా ఈ బహుజన సమాజం మరి ఆదివాసులకు రక్షణ కల్పిస్తారనే నమ్మకంతో మేము కూడా ఈ యొక్క బహుజన సమాజం మరి ఈ యొక్క నిదానంతో ఈ నాయకత్వం మాకు నచ్చి ఆదివాసులతో కూడా ఏకమై ప్రభుత్వాన్ని ఎన్ని కట్టాలా, ఖచ్చితంగా అగ్రవర్ణాల రాజ్యాధికారం దించితే తప్ప న్యాయం జరగదనేటువంటి నినాదంతోనే మేమందరం కూడా మరి తెలంగాణ నుంచి కూడా పార్టిసిపేట్ అయినాం. అట్లా ఆంధ్ర నుంచి రాజారావు గారు కూడా పార్టిసిపేట్ అయ్యిండు.